నేనైతే నిన్న 2 in 1 సాంబార్ అయితే చేశానమాట. అంటే సాంబార్ రైస్కి చేశాను, ఇడ్లీ సాంబార్తో పాటు తినేలాగైతే 2 విధాలుగా చేశాను. చూసారు కదా సాంబార్కి మేమైతే తీసుకున్నాను దుద్ది, బేగన్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి నేనైతే మెత్తగా ఉడకబెట్టాను. దీన్ని పేస్ట్ కింద అయితే చేయలేదు, జస్ట్ గరిటెతో అయితే కలిపాను, ఆటోమేటిక్గా అయిపోయింది. అంటే మరీ పేస్ట్గా చేసేస్తే రైస్లోకి బాగోదు కదా అని చెప్పి అయితే అంటే 2 in 1గా చేస్తున్నాను కదా, అందుకని టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను అనమాట. అంటే ఇడ్లీ వేసాను మార్నింగ్, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇడ్లీ సాంబార్కి అయితే పెట్టేసాను అనమాట. ఇంకా రైస్ మార్నింగ్ది ఉంటే ఇంకా నేను సాంబార్కి ఇలా ప్రిపేర్ అయితే చేశాను. కొంచెం పలచగానే ఉండాలి, అంటే సాంబార్ రైస్ అన్నం పప్పు కూడా పెట్టేస్తారు కదా, అది చల్లారి కొలిది గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేశారనుకో, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు కొంచెం తాలింపు వేసుకుని రైస్ని అలానే ఇవి కూడా వేసేసుకుని ఫ్రై చేసామనుకోండి కొంచెం బాగుంటుంది. అంటే తినడానికి వేడివేడిగాను ఉంటుంది, మనకి కావాల్సిన క్వాంటిటీలోనూ తీసుకోవడానికి ఉంటుంది, వేస్ట్ అవ్వదు అన్నమాట. అది అయితే ఇంకా అందులో తినడానికైతే పాపలు కూడా అయితే నేను ఫ్రై చేశాను. ఇది మామూలు సాంబార్లోకి అయితే తాలింపు వేస్తున్నాను, తర్వాత రైస్లో కూడా కొంచెం తాలింపు వేసి రైస్ వేసుకుని అలానే అందులో ఆవకాయ పచ్చడి వేసాను అనమాట. ఆవకాయ పచ్చడి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. అందులో ఆయిల్ అయితే ఆవకాయ పచ్చడిలో ఉండే ఆయిల్ అయితే కంపల్సరీగా వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇంకా సర్వ్ చేసుకొని దాని మీద పాపడు కూడా ఇలా స్మాష్ చేసి వేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా నచ్చింది అన్నమాట. దింపే ముందు కొంచెం సాంబార్ పొడి కూడా వేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ ప్రమోషన్ అయ్యే అవకాశం ఉంటుంది, మరి కొందరు చూసే అవకాశం ఉంటుంది. చూసారు కదా వేడిగా తింటుంటే నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ అనిపించింది. నోరు కూడా కాలిపోయింది మాట, అంతలా తిన్నాను, అంత టేస్ట్ అనిపించింది. మా బాబుకి, మా ఇంట్లో వాళ్ళందరికైతే ఇడ్లీ సాంబార్ పెట్టేశాను. నేనైతే కలిసి సాంబార్ రైస్ తిన్నాను అనమాట. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ చేశాను, కానీ మా అత్తయ్య గారికి కూడా టేస్ట్ చూపించాను, చాలా బాగుందని చెప్పారు. అంటే మేము తిరుపతిలోనే తిన్నామన్నమాట ఇలా సాంబార్ రైస్. తర్వాత నేను తినలేదు. ఇంకెలాగ ఎప్పుడు ప్రిపేర్ చేస్తానంటే ఇంక ఈరోజు ప్రిపేర్ చేశాను అనమాట, టైం దొరికిందని చెప్పి. చూసారు కదా ఎంతమంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.